ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కమిటీ సమావేశం వాయిదా పడింది. ఆగస్టు 2 నుంచి 7 వరకు మార్చారు. పలు కీలక శాఖలపై సమీక్షలు, పూర్తి స్థాయిలో సమాచారం రావటం ఆలస్యం కారణంగా అసెంబ్లీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. వాటిపై స్పష్టత రావడానికి ఆలస్యం కారణంగా కేబినెట్ సమావేశం మార్పులు చేసినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ శిరీష. ముఖ్యమంత్రి ఈ రోజు ఏదైతే పరిశ్రమల శాఖ తనతో పాటు అబ్కారీ వ్యవస్థకు సంబంధించి ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా అధికారులంతా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయంలో అన్ని ఏదైతే అబ్కారీకి సంబంధించి కానీ పరిశ్రమల శాఖ గురించి అన్ని నివేదికలతో పాటు ముఖ్యమంత్రి టేబుల్ మీద పెట్టినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే పరిశ్రమలు ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాల వల్ల పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు అన్ని కూడా మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు తీసుకురావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అయితే సూచించినట్లు తెలుస్తుంది. దీంతో పాటు పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడి పెట్టే ధ్యేయంగా కూడా కొత్త నూతన పాలసీని తయారు చేయాలని అధికారులకు ఇప్పటికే ముఖ్యమంత్రి తయారు చేసినట్టు ప్రధానంగా అర్థమవుతుంది. అదే కాకుండా పరిశ్రమలన్నింటినీ కూడా సింగిల్ విండో పథకం ద్వారా, అంటే ఎవరైతే పరిశ్రమలు పెట్టాలో వారికి సింగిల్ విండో పథకం ద్వారా వారందరికీ కూడా అన్ని రకాలు కూడా అనుమతులు వచ్చే విధంగా కూడా తయారు చేయాలని చెప్పి అధికారులకు అయితే ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. దాంతో పాటు అబ్కారీ వ్యవస్థకు సంబంధించి అంటే గత ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతానికి పాలసీ అంటే మద్యం పాలసీ ఏదైతే ఉందో ఆ మద్యం పాలసీకి సంబంధించి వాటిలో జరిగినటువంటి అనేక అవకతవకలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి క్షుణ్ణంగా అయితే రోజు పరిశీలన చేశారు. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఏదైతే అబ్కారీ వ్యవస్థలో గతంలో ఏమవుతుందంటే ప్రైవేట్ లైసెన్స్లు కాకుండా ప్రభుత్వమే నడిపించినటువంటి విధానం అయితే ఉంది. ప్రస్తుత ప్రభుత్వము పాత పద్ధతినే కొనసాగించాలి, దానిలో ఉన్నటువంటి లోపాలను సవరించి పాత పద్ధతిని కొనసాగించాలి, లేకపోతే కొత్తగా ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకు లైసెన్స్ కల్పించాలనే దేనిపైన కూడా విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పేసి కూడా అధికారులకైతే పంపించారు. దీంతో పాటు ప్రతి ఏడాదికి దాదాపు 13,80,00,000 రూపాయలు ఏదైతే స్టిక్కర్స్ అంటే హాలోగ్రామ్ లో అయితే మనం గవర్నమెంట్ టెండర్ అయితే ఇచ్చింది. ఈ టెండర్ మొత్తం కూడా అవినీతిమయం అయిపోయిందని చెప్పి ఇప్పటికే ఒక విజిలెన్స్ అయితే ఒక నివేదిక అయితే తయారు చేస్తుంది. ప్రధానంగా తీసుకున్నట్లయితే ప్రతి ఏడాదికి ఇటు వైన్ లిక్కర్ కానీ ఇటు బీర్ల మీద కానీ హాలోగ్రామ్ అయితే చేసి హాలోగ్రామ్ ద్వారా అయితే షాపులకు అయితే వెళ్తుంది. కానీ వీటిల్లో కూడా హాలోగ్రామ్ కూడా ఒక దొంగ మద్యానికి అంటే ఏదైతే నకిలీ మద్యాన్ని ఖండించి సరఫరా చేసినట్లు కూడా విజిలెన్స్ దీంట్లో అయితే తెలుస్తుంది. ఏదైతే అనుమతులు కనీసం అనుభవంలో లేనివి గతంలో ఉన్నటువంటి కంపెనీలు ఎంత పనిచేశారు, ఈ కంపెనీలు ఎప్పుడు ఉన్నాయని అనుభవం ఏమీ తీసుకోకుండా కేవలము వాసుదేవరెడ్డి గతంలో ఉన్నటువంటి వాసుదేవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అనుమతులు ఇచ్చేసినట్లు కూడా ఈ యొక్క నివేదికలో తెలుస్తుంది. దీంతో పాటు స్క్రూటినీ చేసే కమిటీ ఏదైతే ఉందో ఈ స్క్రూటినీ కమిటీలో కూడా అధికారులు ఎవరు సైన్ చేయకుండా దొడ్డిదారులు కూడా టెండర్లు ఇచ్చేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో దీనిపైన కూడా ముఖ్యమంత్రి అయితే సమీక్ష చేసి వాటందరిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా సూచించినట్టు తెలుస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ మధ్యంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణాన్ని వెలికి తీయాలని చెప్పేసి వాటిపైన ఎవరైతే దోషులు ఉన్నారో వాటిపై అందరిపైన కూడా కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అయితే కీలకమైన ఆదేశాలు జారీ చేసినట్లయితే అర్థమవుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ రోజు సమీక్ష చేసినటువంటి అబ్కారీ దాంట్లో అయితే కొత్తగా లైసెన్స్లు అంటే మళ్ళీ వైన్ షాపులకు టెండర్ ద్వారా లైసెన్స్ పిలిచి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఇవ్వాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లయితే ఈ రోజు అయితే మనకి చేసినటువంటి సమీక్షా సమావేశంలో అర్థమవుతుంది శిరీష్. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. యూపీఎస్సీ కొత్త చైర్పర్సన్ గా ప్రీతి సుధన్ నియమితులయ్యారు.